90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో లేడీస్ లో ఎవరు సార్ తర్వాత వచ్చిన విజయశాంతి గారు, సౌందర్య గారు, రోజా గారు, మీనా గారు, ఖుష్బూ గారు, వీళ్ళలో ఎక్కువ ఎవరు బాగా స్టైల్ ఫాలో అయింది? అంటే ప్రీవియస్ గా వీళ్ళని చూసి నేర్చుకున్నారా, లేకపోతే వీళ్ళ స్టైల్ డిఫరెంట్ గా అది క్రియేట్ చేసుకున్నారా? మళ్ళీ విజయశాంతి గారు ఎక్కువ అండి. విజయశాంతి గారి స్టైల్ చాలా విజయశాంతి గారి స్టైల్ అని కాదు, ఒక ఇది అన్ని పర్ఫెక్షన్ గా చూసుకుంటుంది ఆవిడ. కర్తవ్యం చూడండి, ఆ యూనిఫామ్ నేనే చేశాను, నేను పర్సనల్ ఆవిడకి. అది తర్వాత ఇంకో సినిమా పేరు రావట్లా, ఒక గోల్డెన్ డ్రెస్ ఒకటి చేసాం, అది చాలా పెద్ద పేరు వచ్చింది. స్టిల్ ఈ రోజు కూడా మొన్న ఒక సినిమా ఏదో చేశారు, దానికి ఒక యూనిఫామ్ కావాలంటే నేనే వెళ్ళి చేసి వచ్చా. ఇంకా చూడండి, అదే ఇప్పుడు మీరు చెప్పాను కదా 50 years, ఇంకా నాకు ఇది రావడానికి ఆ రోజు విజయశాంతి గారు మళ్ళీ నన్ను పిలవటం, ఇంకా మరి ఎంత అండర్స్టాండింగ్. ఇది కళ్యాణ్ రామ్ గారి సినిమానా? వెళ్ళి రెడీ చేసి ఇచ్చొచ్చా అన్ని. అలాగా ఒక ఇది ఆవిడది. సో అలాగా మీకు చెప్పాలంటే నెక్స్ట్ రోజా గారు, ఆవిడది ఒక స్టైల్ కావాలి, ఆ క్రియేషన్ లేకుండా ఆవిడ ఒప్పుకోదు, ఆవిడకి పర్సనల్ చేశాను. సౌందర్య అంటే ఇంకా మాకు ఒక చాలా క్లోజ్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. దాంతో ఆయన మాకు ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆవిడ. సాయి ఇప్పుడు ఇలా కావాలి, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఆయన చాలా చాలా క్లోజ్ గా ఉండే ఓ మంచి సౌందర్యాన్ని మిస్ అయిపోయాం అనేది చాలా బాధాకరం. ఆవిడ ఉండుంటే ఈ రోజు ఆవిడ గురించి కూడా ఇంకా చాలా గొప్పగా మార్పులు చెప్పుకున్నాం. ఎక్స్పోజింగ్ కూడా లేకుండా చీరకట్టులోనే అందం, అంత అందం, అంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి ఎవరికి లేదా? ఆవిడ ఫిజికల్ గానే ఎక్సలెంట్ అంతే సౌందర్య అంటే, అందులోనే ఆవిడకి మార్పు. ఆమె చెప్తారా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ చాయిస్ ఉంటుంది కదా సార్, చెప్తారు, అది మనం ఫాలో చేసి కరెక్ట్ గా ఇస్తే అది ఓకే. మన కలర్ కాంబినేషన్ గానీ అంత డీప్ గా వెళ్ళిపోరు, ఎందుకంటే మన సినిమా అనేటప్పుడు డైరెక్టర్స్, కెమెరామెన్, మన డిస్కషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది మనం వెళ్ళి చెప్పి వాళ్ళతో డిస్కస్ చేస్తాం. సౌందర్య గారు అంటే, మేడం ఇలా డైరెక్టర్ గారు చెప్పిన ట్రెండ్ ఇది, మనకు కావాల్సిన పద్ధతి ఇది, కాస్ట్యూమ్ ఈ స్టైల్ అని చెప్పామంటే దానికి ఆవిడ ఓకే, ఇవన్నీ ఓకే సాయి, ఇది కొంచెం ఇలా చేయండి, అలా చేయండి అని ఏదైనా చిన్న మార్పులు చెప్తారు అంతే తప్ప టోటల్ గా అలా వెళ్ళిపోరు. ఆ సినిమాకి కావాల్సిన దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అసలు ఎక్స్పోజింగ్ అంటేనే ఉండదు సార్, ఇష్టం ఉండదా? లేకపోతే ఇలాంటి చీరలోనే నేను లేదండి క్యారెక్టర్ చేస్తాను? నిజంగానే ఆవిడకి ఇష్టం లేదు, అసలు లేదు. అంటే నాకు తెలిసి పర్సనల్ గా ఆవిడ అందుకని చెప్పి మరి డైరెక్టర్స్ కూడా ఇంకా ఆవిడని అలాగే ఫాలో చేసి చేయించుకున్నారా ఏంటో నాకు తెలీదు. ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ వచ్చేది కాదు. ఆవిడ ఎప్పుడు హై నెక్, ఈ లో నెక్లు ఉండవు, ఆ లో శారీస్ కట్టరు, చాలా నీట్ గా ఉంటారు. మోడర్న్ డ్రెస్ లో ఆవిడకి చాలా తక్కువ నాకు తెలిసి, అసలు లేవు. ఎక్కడో ఒకటి 2 సినిమాల్లో ఏదో ఫ్రాక్లు, ఈక్లు, జీన్స్ ఏదో వేసాం తప్ప టోటల్ గా ఆవిడ స్టైలే ఒక వేరు. చీర అంటేనే సౌందర్య గారి సినిమాలలో. ఇప్పుడు అప్పుడు చెప్పారు ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, అంతకన్నా ది బెస్ట్ శారీ నాకు కావాలని జమున గారు, వాణిశ్రీ గారు, సావిత్రి గారికి ఎలా ఉండేది పోటీ. నెక్స్ట్ వచ్చిన ఈ విజయశాంతి గారు, మీనా, రోజా, సౌందర్య గారు, వీళ్ళ మధ్యలో ఎవరికి ఉండేది ఆ కాంపిటీషన్? నేనే ఉండాలి అనేది. అంటే ఎన్ని లక్షలైనా, అంటే అప్పుడు 1000 నుంచి లక్షలకు వచ్చేసారు. ఉండేది ఎక్కువ ఈవిడికే, రోజా గారా? ఓకే, అసలు వేరే లెవెల్ అసలు. బాగా బాగుంటది కట్టుకున్న చీర గానీ, మోడర్న్ కూడా కొంచెం బాగానే ఉండేవి ఆవిడకి. ఆవిడ స్టైల్ ఆవిడది. మీనా గారిది ఆవిడది ఒక స్టైల్, ఆ ట్రెండ్, ఆవిడ వచ్చే క్యారెక్టర్స్ కానీ, లంగా దావని అంటే ఆ వేసుకునే స్టైలే వేరుగా ఉండేది. సో ఆవిడ అది ఒక 2-3 లక్షల శారీ కడతారా వీళ్ళంతా? విజయశాంతి గారు, మీనా గారు, రోజా గారు, ఇన్నో అరేంజ్ ఉంటుందా? ఈజీ అయిపోయింది సార్, ఇప్పుడు అంతా పెద్ద మ్యాటరే లేదు, కొంటున్నారు. అంటే మినిమం 40,000 తక్కువ లేకుండా శారీ ఉంటుంది. రిచ్ క్యారెక్టర్ మీది అంటే దానికి 100% 40,000 రూపీస్ శారీ. సో కట్టేయి. సో మామూలుగా జనరల్ క్యారెక్టర్లు అంటే దాన్ని బట్టే మనం తీస్తాం కదా, పెద్ద కాస్ట్ ఉండదు. సో ఏదైనా సరే
మన సినిమా క్యారెక్టర్కే ముఖ్యత్వం, దాన్ని బట్టే ఫాలో అవుతాం. ఒక్కటే ఆర్టిస్ట్ దగ్గర మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్నెస్ని మనం ఏం చేయాలనేదే తప్ప, అదర్వైజ్ దాటి ఆర్టిస్టులు కూడా మీనా ఉండండి, పుష్ప ఉండండి, సౌందర్య ఉండండి, ఎవరైనా సరే సినిమాని దాటి వెళ్ళరు. సినిమాకి ఏం కావాలో దాన్ని కంఫర్టబుల్గా వర్కౌట్ చేసుకోవడం అనేది చేస్తారు. మనం చేయవలసింది ఏంటంటే పర్ఫెక్షన్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సింది తృప్తిగా అది చేసి పెట్టేవారు.